దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ హనుమాన్ సినిమాతో కొత్త విశ్వాన్ని సృష్టించాడు టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. సినిమా ముగింపులో దీనికి సీక్వెల్ ఉందని కూడా ప్రకటించారు. ఇప్పుడు హనుమాన్ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో సినీ ప్రేక్షకులందరి దృష్టి జై హనుమాన్ సీక్వెల్ పైనే ఉంది. జనవరి 22న అయోధ్యలో బాలక్ రామ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. ఆ రోజే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించేశారు. ఇక ఈ ప్రకటనతో హనుమాన్ అభిమానులంతా జై హనుమాన్ కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అయితే జై హనుమాన్ కథ మొత్తం హనుమాన్ పాత్ర చుట్టూనే తిరుగుతుందని ప్రశాంత్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆ పాత్ర కోసం ఓ స్టార్ హీరోని తీసుకోబోతున్నట్లు కూడా తెలిపారు ఆయన. అందుకే మొదటి భాగంలో హనుమంతుడి ముఖాన్ని బయటపెట్టలేదు. ఇదిలా ఉంటే ఆ స్టార్ హీరో ఎవరనేది టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారు రాముడి పాత్రలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దాదాపుగా కన్ఫర్మ్ అయిందని సినీ లీక్ వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. హనుమాన్ ట్రైలర్ విడుదలయ్యాక అందరూ హనుమంతుడిని కళ్ళను చూసి చిరంజీవి గారు అనుకున్నారు. అదేదో సినిమా విడుదలైన తర్వాత తెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం సినిమాలో హనుమంతుడి ముఖాన్ని బయటపెట్టకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఆ కళలో సగం భాగం చూస్తే రానా దగ్గుబాటి కనిపిస్తున్నారని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమా ప్రమోషన్స్లో కూడా రానా సందడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. మన మనసుకు బాగా దగ్గరయ్యే ఇతివృత్తంతో హనుమాన్ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ రూపొందించారని అన్నారు. ఇక ఇప్పుడు హనుమంతుడి సన్నివేశాలకు సంబంధించినటువంటి కళ్ళు అలాగే ఉండడంతో ఈ గాసిప్స్కు మరింత బలం చేకూర్చింది. మరి జై హనుమాన్లో హనుమంతుడిగా ఎవరు కనిపిస్తారనేది వేచి చూడాలి. ఈ సీక్వెల్ 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు రాముడి పాత్రలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దాదాపుగా కన్ఫర్మ్ అయిందని సినీ లీక్ వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.